మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024వ సంవత్సరంలోనికి అడుగు పెట్టేశాం. మరి ఈ 2024వ సంవత్సరంలో బంగారం ధర ఎలా ఉండబోతోంది? సామాన్య ప్రజలు బంగారం కొనగలరా లేదా అనే అంశాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం చెప్పబడింది? రాబోయే రోజులలో బంగారం విలువ ఎంత ఉండబోతుంది అనే విషయాల గురించి ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్ డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా, ఏం జరిగినా సరే బంగారం కొనటం మాత్రం మన దేశస్థులు మానుకోరు. బంగారానికి మన దేశంలో ఉండే డిమాండ్ ఏ దేశంలోనూ లేదు. 2024వ సంవత్సరంలో బంగారం ధర గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన నమ్మలేని నిజాలు మీరు ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా బంగారం ధర గురించి బ్రహ్మంగారు ఏ విధమైనటువంటి అంచనా వేశారు? అది ఏ విధంగా నిజం కాబోతుంది? 2024లో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలోని అంశాలు ఏవి నిజం కాబోతూ ఉన్నాయి? బంగారం రేటు గురించి ఆయన చెప్పిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని వందల వేల క్రితం నేటి బంగారం గురించి, నేటి బంగారం లభ్యత గురించి కాలజ్ఞానంలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పొందుపరిచారంటే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. పూర్వకాలంలో ఎంతోమంది సిద్ధ పురుషులు ఉండేవాళ్ళు. వారికి ఉన్నటువంటి దివ్య దృష్టితో భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశాల గురించి, అనేక సంఘటనల గురించి, ముఖ్యంగా విపత్తుల గురించి ఊహించి ముందుగానే చెప్పారు. అలా ఊహించి భవిష్యత్తు గురించి చెప్పిన వారిలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చాలా గొప్పవారుగా చెప్పుకోవచ్చు. నేటికి కూడా ఆయన కాలజ్ఞానంలోని అనేక అంశాలు నిజమవుతూ ఉన్నాయి. దివ్య దృష్టితో ప్రజల మన్ననలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి ఎన్నో అంశాలు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచి ఉంచారు. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలు అప్పుడు 17వ శతాబ్దంలోని ఆయన తాళపత్ర గ్రంథాల్లో రచించి పెట్టారు. నేలతో దీపాలను వెలిగిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల క్రిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కాశీలోని దేవాలయం 40 రోజులు పాడవుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు భక్తులెవ్వరూ కూడా వెళ్ళలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే యంత్రము, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు.
ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి ఎంతోమంది చనిపోతారని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు. 2035 కల్లా దేశంలో అనేక విపత్తులు ఏర్పడతాయని, దీని కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఏర్పడుతుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు బంగారం గురించి కూడా, బంగారం లభ్యత గురించి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు నమోదు చేయటం జరిగింది. ముఖ్యంగా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో బంగారం గురించి ముత్యమంతా బంగారమైన భవిష్యత్తులో కానరాదు అని ఆయన రాయటం జరిగింది. అంటే 17వ శతాబ్దంలోని విరివిరిగా బంగారం దొరికేటటువంటి ఆ సమయంలోనే ఎక్కడ పడితే అక్కడ వజ్రాలు ముత్యాలు కుప్పలుగా పోసి అమ్మినటువంటి రోజులలోనే ఆయన భవిష్యత్తులో బంగారం ముత్యమంతైనా దొరకదు అని రాశారంటే మనం తప్పక ఆశ్చర్యపోవాలి. ఇవాల్టి రోజున బంగారం ధర ఒక రకంగా చెప్పాలంటే ఆకాశంలో ఉన్నట్టే. తులం బంగారం కూడా 50,000 పై చిలుక పలుకుతుంది. మన దేశంలో బంగారానికి డిమాండ్ చాలా ఎక్కువ. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా, ఏం జరిగినా సరే బంగారం కొనటం మాత్రం మన దేశస్థులు మానుకోరు. బంగారానికి మన దేశంలో ఉండే డిమాండ్ ఏ దేశంలోనూ లేదు. అందుకే కాబోలు ప్రతిరోజు కూడా బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ ఉందే తప్ప తగ్గదు. ముత్యమంత బంగారమైనా సరే భవిష్యత్తులో కానరాకపోవచ్చు అనడానికి సరైన నిదర్శనం ఏంటి అంటే చుక్కల్లోకి వెళ్తున్నటువంటి బంగారం ధర. 2024లో ఈ బంగారం ధర ఇంకా ఎంత ఎత్తులోకి వెళ్తుందో, కనీసం సామాన్య మానవులు తులం బంగారం కొనుక్కునేటటువంటి రోజులు వస్తాయో రావో. ఏది ఏమైనప్పటికీ బంగారం ధర గురించి, పెరగబోతున్నటువంటి జనాభా గురించి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి అంశాల గురించి, అనేక సంఘటనల గురించి, ముఖ్యంగా విపత్తుల గురించి ఊహించి ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు. కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను తాకుతుంది. ఒకవేళ జల ప్రళయం వచ్చి, భూకంపం వచ్చి, నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి ఇలాంటి విపత్తు కానీ జరిగిందంటే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉంది. 5,000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనపడకుండా మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దీనిపైన ఎన్నో వాదనలు కూడా ఉన్నాయి. కాశీ అవతల గండకీ నదిలో చాలా గ్రామాలు నాట్యమాడుతాయి, మనుషులతో మాట్లాడుతాయి. ఇలా బ్రహ్మంగారు భవిష్యత్ గురించి రాసిన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు జరిగాయి. అలాగే బ్రహ్మంగారు తన జన్మ రహస్యం గురించి కూడా చెప్పారు. బ్రహ్మంగారు 5,000 సంవత్సరాల తర్వాత శ్రీ వీరభోగ వసంతరాయులుగా అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తానని చెప్పారు. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.